అనిల్ ఉన్నారు సార్. ఇంకా సబ్జెక్ట్స్ రైట్ డన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బాబుకి కరోనా కేసులు, అవినాష్కి వివేక కేసులు. ఇంట్రెస్టింగ్గా నామినేషన్. ఎస్, చంద్రబాబు నాయుడు గారి పైన మొత్తము అంటే అఫిడవిట్లో పేర్కొన్నటువంటి దాంట్లో 24 కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి పైన. 24 కేసుల్లో ఆళ్లగడ్డ కేసు ఒకటి, మహారాష్ట్ర బాబ్లీ కేసు ఒకటి, 2 కేసులు పాత కేసులు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులు 22 కేసులు. ఆ 22 కేసుల్లో 5 కేసులు కరోనా టైంలో ఆయన నందిగామ వెళుతూ విక్టరీ చూపించారట. అది ఒకటి ఆయన మీద పెట్టినటువంటి కేసు. అట్లాగే 5 కరోనా కేసుల్లో ఎక్కడైతే 440K వేరియంట్ చాలా ప్రమాదకరంగా ఉంది, ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాలని మాట్లాడారట, అందుకని దాని మీద ఇంకొక కేసు. మరొకటి ఎక్కడైతే వ్యాక్సిన్ సరైనటువంటి సమయంలో అందించలేకపోతున్నారు, తక్షణం అందించండి అని చెప్పని ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారంట, అదొక కేసు. మరొక సందర్భంలో ఎక్కడైతే ఆయన ప్రజలు కలవటానికి వస్తే వాళ్ళతోటి మాట్లాడారట, అంటే మాస్క్ లేకుండా లేదా మాస్క్ లేనటువంటి వాళ్ళతో మాట్లాడారట, అది ఒక కేసు. అంటే 5 కరోనా కేసులు, తుమ్మారని, దగ్గారని, ఏళ్ళు చూపించారని, లేదా చెయ్యి చూపించారని, లేదా ముక్కు చీదారని, ఇట్లాంటి కేసులు 5 కేసులు పెట్టారు. ఇక మిగిలినటువంటి కేసుల్లో 22 కేసులు, ఈ యొక్క 5 కేసులు పోతే మిగిలినటువంటి వాటిలో ప్రభుత్వం పెట్టినటువంటి మరొక కొన్ని కేసులు ఏంటాయంటే, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఇన్నర్ లేదు, రింగు లేదు, రోడ్డు లేదు. అట్లాగే స్కిల్ కేసులో 53 రోజుల పాటు జైల్లో నిర్బంధించారు. అట్లాగే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగిందని కేసు, లిక్కర్ కేసు, శాండ్ కేసు, ఈ విధంగా ఒక 7 కేసులు ప్రభుత్వం నమోదు చేసినటువంటి కేసులు. ఇక మిగిలినటువంటి కేసులు అంగళ్ళు కేసు, అనపర్తి కేసు, ఎక్కడైతే ఆయన మీద రాళ్ళ దాడి చేసి ఆయన మీద పెట్టిన కేసులు, ఎక్కడైతే అనపర్తిలో ఆయన నడుచుకుంటూ వెళ్ళినప్పుడు దాని మీద పెట్టినటువంటి కేసు, ఎక్కడైతే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని పెట్టినటువంటి కేసులు, ప్రజల్ని ఎత్తి చూపే విధంగా ప్రజల మీద ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా పెట్టారనేటువంటి కేసులు కొన్ని కేసులు. ఈ విధంగా 22 కేసులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులు. ఇది ఆయన అఫిడవిట్లో పేర్కొన్నాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి 22 కేసుల్లో కూడా అన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయన్నమాట. ఇక ఈ కేసుల గురించి మనం ఎక్కువసేపు చెప్పుకోవటం కూడా టైం వేస్ట్. అది చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసులు.